వాళ్ళందరూ కిందకెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. జై ఆర్ఎన్టీఆర్, జై ఆర్ఎన్టీఆర్, జై ఆర్ఎన్టీఆర్. నల్లబోతుల అప్పారావు గారు అడిగొప్పల నాకు పేపర్ మీద రాసిస్తే ఇంకా నేను స్టార్ట్ చేస్తాను. వేదిక మీదకి ఇచ్చేసినటువంటి పేర్లు నల్లబోతు అప్పారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. కొమ్మలూరు వెంకట నరసయ్య గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించడం జరుగుతా ఉంది. మండలపు హనుమంతరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరి స్థానాలలో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. మీడియా వాళ్ళకు కూడా సహకరించి మీడియా వాళ్ళకు వాళ్ళకి తగిన స్థానాన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాం. బ్రహ్మారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2019 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రానికి జగనాసుర మాయ అనేటువంటి ఒక మాయ కమ్మింది. ముద్దులతో తలలు సవరదీయడంతో కౌగులింతలతోటి జనాన్ని మాయ చేసి అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి విధ్వంసం జరుగుతుందో మనందరం గమనిస్తున్నాం. ఉత్సాహం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది కార్యకర్తల్లో. దయచేసి కొంచెం సెటిల్డ్గా ఉంటే మనం చెప్పే విషయాలు మనం పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేటువంటిది 2019వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రోజునే ఆంధ్రప్రదేశ్కి ప్రకృతి తెలియజేసింది. మీ అందరికీ గుర్తుందో లేదో, 2019 ప్రమాణ స్వీకారం రోజు ముందు రాత్రి భయంకరమైనటువంటి గాలి వాన తుఫాన్ వచ్చి విజయవాడ నగరం అంతా కూడా శ్మశానంలాగా తయారైంది. కట్టినటువంటి బ్యానర్లన్నీ చినిగి తునాతునకులైపోయినాయి. ఆ రోజునే రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ప్రకృతి మనకు తెలియజేసింది. దానికి తగ్గట్టుగానే ఈ 5 సంవత్సరాలు ప్రకృతి విధ్వంసం, వ్యవస్థల విధ్వంసం, ఆస్తుల విధ్వంసం మొత్తం కూడా విధ్వంసంగానే జరిగింది. అయితే ఈ సందర్భంగా మాట్లాడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి 2 విషయాలు చెప్పి ముగిస్తాను. కరోనా టైంలో ఎలాంటి సమస్యలు మనం ఎదుర్కొన్నామో మనందరికీ తెలుసు. ఆ సందర్భంగా విజయవాడలో నేనున్నప్పుడు మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్లో స్ట్రక్ అయిపోయారు, రావడానికి లేనటువంటి అవకాశం. ఆ సమయంలో దొంగతనంగా ఒక హోటల్లో పొద్దున పూట ఒక 2 గంటలు తెరిచేవారు. అప్పుడు మాత్రమే టిఫిన్ వెంకటదేవ డోర్లో వెళ్ళి తినాల్సిన పరిస్థితి. ఒకరోజు అక్కడికి వెళ్ళి టిఫిన్ చేస్తున్నటువంటి సందర్భంలో పక్క టేబుల్లో కూర్చొని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఏమని, చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రానికి కరువు వస్తుంది, పాడి పంటలు ఉండవు, వానలు ఉండవు అని చెప్పేసి వాళ్ళు ఇష్టంగా మాట్లాడుతున్నారు. నేను మనకెందుకు అని చెప్పేసి టిఫిన్ చేస్తూ ఉంటే అది ఇంకా మరీ ఎక్కువైంది. చాలా మంది పెద్దలు ఏం చెప్తారంటే, దుర్మార్గుడు దుర్మార్గం కంటే మంచివాడి మౌనం అనేటువంటిది చాలా ప్రమాదకరమైన సమాజానికి. ఆ కొటేషన్ గుర్తుకొచ్చి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం జరిగింది. ఏం బాబు ఏం మాట్లాడుకుంటున్నారు మీరంటే, చంద్రబాబు నాయుడు గారు వస్తే కరువు వస్తుందండి. ఈ మాట్లాడుకుంటున్నటువంటి వాటిల్లో ఆ హోటల్ ఓనర్ కూడా ఉన్నాడు, అతను నాకు తెలుసు. నేను ఆయన అడిగాను, బాబు ఈ హోటల్ ఎన్నాళ్ళుగా నడుపుతున్నావు నువ్వు అన్నాను. 15 సంవత్సరాలుగా నడుపుతున్నాను సార్ అన్నాడు. ఈ 15 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇలా దొంగతనంగా హోటల్ కట్టేసుకొని దొడ్డుదాటిన హోటల్ నడిపేవారు అని అడిగాను. లేదు సార్ అన్నాడు. కరోనా అనేది ఎప్పుడన్నా విన్నావా మనం అన్నాను. వినలేదు సార్ అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు కరువు వస్తే, జగన్మోహన్ రెడ్డి వస్తే కరోనా వచ్చిందా అని అడిగాను. అంతే కదా, ఇన్ని లక్షల మంది చనిపోతున్నారు అంటే
కరోనా వచ్చిందంటే దానికి జగన్మోహన్ రెడ్డి కారణం అంటే పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏదో చేసిన ముత్తైదులాగా కామ్గా జారుకున్నారు. కాబట్టి మనందరం కూడా ఏంటంటే మంచివాడి మౌనం అనేటువంటిది ప్రమాదకరం, గుర్తుపెట్టుకోండి. మాట మాట్లాడిన వాడిని, తప్పుడు మాట మాట్లాడిన వాడిని వెంటనే కనుక మనం ఖండించకపోతే అది క్యాన్సర్ లాగా వ్యాపిస్తూ ఉంటుంది. నా పేరు కిలార్ నాగార్జున, మీకు తెలుసు. నాగార్జున సాగర్ మాది. నెహర్ బాబా గురుకులు అనేటువంటి స్కూల్ పెట్టి మా నాన్నగారు 1974 అంటే కరెక్ట్గా 50 సంవత్సరాలు అయింది. పల్నాడులో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి మా స్కూల్లో చదువుకున్నటువంటి వేలాది మంది పల్నాడులో ఉన్నారు. ఇక్కడ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. చివరిగా నేను ఒక 3 పాయింట్లు, ఎలక్షన్లో ముఖ్యమైన 3 పాయింట్లు చెప్పి ముగిస్తాను. నంబర్ 1, మనందరం కూడా మన ఓటు ఉందో లేదో చెక్ చేసుకొని ఖచ్చితంగా ఓటు వేయాలి. దిస్ ఈజ్ నంబర్ 1. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సమాజానికి జరుగుతున్నటువంటి నష్టం, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఓడిపోవడానికి కారణం ఎవరు అంటే 70% మంది ఓట్లు వేస్తుంటే 30% మంది ఇంట్లో పడుకుంటున్నారు చూసారా, వాళ్ళు ఈ రాష్ట్రం నాశనం అయిపోవడానికి కారణం ఈ 30% మంది. కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉన్నా సరే వాళ్ళని మోటివేట్ చేసి పోలింగ్ బూతుల దాకా తీసుకొచ్చేటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. ఇది 2వ పాయింట్. ఇకపోతే ముఖ్యమైనది 3వ పాయింట్ ఏంటంటే, మనం జనసేన వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాం. చాలా మంది జన సైనికులకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే వీళ్ళకి పెద్ద పార్టీ, వీళ్ళు మనకి సహాయపడతాయో లేదో అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ అప్పులు చేర్చుకొని ఓటు ట్రాన్స్ఫర్ అనేటువంటిది జరిగేటట్టుగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనం తీసుకొని ఓట్లు ట్రాన్స్ఫర్ జరిగేటట్టుగా చూడాలని చెప్పి కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. జై తెలుగుదేశం. సరిపోదన్నా, మాటలు వినబడాలి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జనసేన. రాష్ట్రం మొత్తం మీద పలనాడు ప్రాంతం ప్రత్యేకం, పలనాడు ప్రాంతానికి మాచర్ల ప్రత్యేకం, అక్కడ ఉండే కార్యకర్తల ప్రత్యేకం. కార్యకర్త పేక మీద కత్తి పెట్టి జై జగన్ అంటే పేక కోసుకుంటానని జై చంద్రబాబు నాయుడు అన్న గడ్డ అని మాచర్ల గడ్డ. అటువంటి కార్యకర్తలు మేము చాలా ఆత్మీయ సమావేశాలు చేశాం. అన్నగారితో కూడా పంచుకుంటున్నా. అన్న, ప్రతి చోట కొంత డిసిప్లిన్ గా మేము ఓ పద్ధతి ప్రకారం వెళ్తుంది. ఇక్కడ అభిమానం కట్టలు పెంచుకుని స్టేజ్ మీద కూడా మీ అభిమానులందరూ ఉన్నారు. ఇది ఒక ప్రత్యేకం. ఒక నాయకుడి మీద, తన ఊరిలో ఉన్నటువంటి తన తల్లిదండ్రులకి, బిడ్డలకి కాపలాగా ఉంటాడని ఒక నాయకుడి మీద నమ్మకం ఇక్కడ చూపించింది. అదే నమ్మకం, అదే అభిమానం స్టేజ్ మీద కానీ మీలో ఉరకలేస్తున్నది. అన్నగారు వచ్చే ఒక 11 మంది వరకు ఈ ప్రాంగణం కొద్ది ఖాళీగా ఉంది. అన్నగారు వస్తున్నారని తెలియగానే ఉరకలు వేసుకుంటూ ఈ సభా ప్రాంగణం మొత్తం నిండిపోయిందంటే ఆ నాయకుల మీద మనకుండే అభిమానం తెలుస్తుంది. చూసే వాళ్ళకి ఎవరికైనా ఇది ఒక సన్నాహక కార్యక్రమంలో ఉందండి. మనం ఆల్రెడీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామన్న ఒక తలంపు వస్తుంది. మనం ఆల్రెడీ గెలిచామన్న ఒక హుషారు కనబడుతుంది. కానీ మనం ఇక్కడితో ఆపకూడదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారు, దాంట్లో డౌట్లే. మీరు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించగలగాల. ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించి మన అన్నగారిని అత్యధిక మెజారిటీలో గెలిపించాలి. కొంతమంది తొనలు పడుతున్నారు, మేము 3 సార్లు గెలుస్తామని. అందరూ చరిత్ర మర్చిపోతున్నారు. ఇక్కడున్న యంగ్స్టర్స్ కి అదే మాచర్ల నియోజకవర్గంలో మన అన్నగారి తల్లి గారు దుర్గాంబ గారు, అదే దుర్గా తల్లి కడుపున పుట్టిన మన అన్నగారు మళ్ళీ గెలిపించుకోబోతున్నాం. అన్నగారిని గెలిపించుకుని ఈ ఒక్కసారిగా కాదు, మరొక్కసారి కూడా మనం గెలిపించుకునే విధంగా చేయాలి. ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, జనసేన నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి జై తెలుగుదేశం, జై జనసేన. ఆఖరిగా ఒక్క నిమిషం అండి. మనందరం కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన గ్రామాల్లో ప్రశాంతంగా ఉన్నామా లేదా ఆలోచించండి. మనం గర్వంగా తలెత్తుకుని మన గ్రామాల్లో బతికాం. కానీ ఈ అరాచక పాలన వల్ల గత 5 సంవత్సరాల్లో అనేక హత్యలు చూసాం,
మన కార్యకర్తలు, మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని, మిత్రులందరినీ కోల్పోయాం. మళ్ళీ అటువంటి పరిస్థితి రాకూడదు. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మాచర్ల ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా మన అన్న మళ్ళీ గెలవాలా, అందులో మనందరి సహకారం ఉండాలా. హైదరాబాద్ లో ఉన్నాం, ఇక్కడ మనం చేయగలిగింది చేస్తున్నాం. కానీ ఇది జాగ్రత్తగా ఉండండి. కానీ ఆఖరి 2 వారాలు 3 వారాలు మన సాయశక్తిలో మన గ్రామాలకు వెళ్దాం. అక్కడ మన వంతుగా కృషి చేద్దాం. అన్నగారికి అన్ని విధాలుగా సహకరిద్దాం. ఏ విధంగా మనం సహకరించగలిగితే అన్ని విధాలుగా చేద్దాం. మనం స్వతంత్రంగా మన గ్రామాల్లో పరిస్థితి రావాలి, బతకగలిగే పరిస్థితి రావాలి. మన అన్నగారు వస్తే మనందరినీ కాపాడుతారని నమ్మకం మీరందరిలో ఉంది కాబట్టి ఎంతమంది వచ్చారు. ఇదే నమ్మకం మనం నిలబెట్టుకుని మన గ్రామాలకు ఇవ్వాలి. కాబట్టి మనందరం ఆయన బాధ్యత తీసుకుంటామని తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన. థ్యాంక్ యూ. పశ్చిమల గ్రామం, మాచర్ల మండలం. నేను 35 సంవత్సరాల నుంచి ఈ హైదరాబాద్లో నివసిస్తున్నాను. మా గ్రామం నుండి లేక మా మాచర్ల నియోజకవర్గం నుంచి ఎవరైనా వచ్చినా వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తూ వాళ్ళని సెటిల్మెంట్ చేస్తూ ఇక్కడ గడుపుతా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి మనము ఇక్కడ హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఈ రోజు నుంచి ఎలక్షన్ అయిపోయినారాక మనం ప్రతి ఒక్కళ్ళము ఒక 10 నుంచి 15 ఓట్లు, అంటే తెలుగుదేశం ఓట్లు కాదు, మా నాన్న మమ్మన్నారు కదా వాళ్ళ ఓట్లు కాదండి, వైసీపీ వాళ్ళకి చెప్పేసేసి వాళ్ళని బెదిరించటమో, లేకపోతే మేము వస్తే వాళ్ళని అధ్యాసం చేస్తా అనకుండా వాళ్ళ ప్రేమతోటి మా పార్టీ వస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేసి మనం వాళ్ళకి మంచి చెప్పుకొనేసేసి మన పార్టీ గొప్పతనాన్ని మంచిగా చెప్పేసుకొని మనం వాళ్ళని మనిషికి 10 ఓట్లు మినిమం వేయించాలండి. నేను ఇక్కడ మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను, వైసీపీ వాళ్ళని మా ఊరు నుంచి మాచర్ల నియోజకవర్గం నుంచి 50 ఓట్లు మినిమం నేను వేపిస్తానని చేసి మీకు సభానంగా నేను చేస్తున్నానండి. ఈ రోజు నుంచి మనం హైదరాబాద్ వచ్చి ఎన్నో ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నాం. కానీ మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన నియోజకవర్గంలో బాగుపడాలన్నా ఈ బ్రహ్మానందరెడ్డి గారు వచ్చినే మన మాచర్ల బాగుపడుతుంది. అందుకు గాను ప్రతి ఒక్కరు మినిమం 5 ఓట్లు వేస్తారు అనేసి ఈ రోజు నుంచి మీరు వాళ్ళకి ఫోన్లు చేస్తారో నాకు తెలియదు, లేకపోతే ప్రతి ఆదివారం ఊరు వెళ్ళండి. వైసీపీ వాళ్ళని మినిమం 5 ఓట్ల నుంచి 10 ఓట్ల వరకు వాళ్ళని అందరినీ ఏపిస్తారనేసి నేను కోరుకుంటున్నానండి. అది అంతేగాని వాళ్ళని బెదిరించేస్తే మనం వచ్చేస్తే మన సిద్ధాంతాలు మనం గెలిపిస్తే గ్రామాల్లో ప్రజలు స్వేచ్ఛగా బతకాలండి. అదేదో వాళ్ళేదో అంతకుముందు చేశారు కదా అనేసి గ్రామాలని ఇదిగా చేయొద్దండి. మనం గెలిచిన తర్వాత కూడా బ్రహ్మానంద రెడ్డి గారికి చెప్తున్నాను, వాళ్ళు ఎవరో వస్తారు ఏదో అడుగుతారండి. మనం ప్రశాంత్ నేను ఊర్లకు పోక 4 సంవత్సరాలు సంక్రాంతి పండుగ పోక ఇక్కడి నుంచి మన గ్రామాల్లో స్వేచ్ఛగా ప్రతి ఒక్కరు బతకాలి, అవతలను కూడా బతకాలి అండి. అది మనం వస్తే అది మన సిద్ధాంతం కానీ మన పార్టీ సిద్ధాంతం కానీ అది అండి. అయితే నేను ఇక్కడ ఒక విషయం తెలియజేసుకున్నానండి. 4 సంవత్సరాలు శిక్షణకు ఇచ్చామండి. మేము కోర్టులో మా మీద కేసు పెట్టి నేను A1గా నన్ను ముద్రించేసి నేను మా హైదరాబాద్కి 8 మంది హైదరాబాద్ నుంచి పోలీసులు వచ్చేసి మా ఆఫీస్ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారండి మాచర్ల. తర్వాత అయితే సార్ ఏమనుకోవద్దు, ఇది చేసినందుకు ఎవరు కూడా మమ్మల్ని ఎలా ఉన్నారు ఈ కేసు ఏమైందని కూడా అడగలేదండి. మేము ఎవరైతే కోసం కష్టపడ్డామో వాళ్ళందరూ అన్నమాట. సరే బ్రహ్మానందరెడ్డి గారికి మేము ఒక్కటేనండి, బ్రహ్మానందరెడ్డి గారికి ఒకటే చెప్తున్నానండి, మేము లాస్ట్ టైంలో మేము పడ్డ బాధలు మేము పార్టీ కోసం ఇక్కడ ఉంచేసి ఏదో టైం కోసం వస్తాం, పార్టీ అభిమానం కోసం వస్తామండి. ఇప్పటికైనా కానీ నాకేదైనా బాధ కలిగితే ఎలా ఉన్నారు అనేసి అడగండి. నా ఒక్కడే కాదండి, అందరూ ఎవరైనా కానీ హైదరాబాద్ ఉంటుంది. గత 4 సంవత్సరాలు ఇన్ని బాధలు పడ్డాను. A1 ప్రక్రియ ఏ1 పిలుస్తానండి. సిచ్యువేషన్ అంటే నేను హైదరాబాద్ లో హై రేంజ్ లో ఉన్నానండి. నేను అక్కడ పోయిన తర్వాత కోర్టులో నాకు సిచ్యువేషన్. కాబట్టి మనం కూడా అవతలని కూడా మనం తక్కువగా మాట్లాడకుండా వాళ్ళని కూడా గౌరవించేసి మనం అందరం కూడా ఓట్లు సాధించేసి పెట్టాలండి. ఇది ఇక్కడ మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుందే అందుకు ఓట్లు కావాలి మనకి. ఈ రోజు నుంచే మీ ప్రయత్నం మీరు చేయండి అనమాట అండి. అయితే నాకు ఆ కేసు అయిపోయిన తర్వాత ఈ రాజకీయాలు ఇక్కడ మంచి బతుకుతున్నాను కదా, ఎందుకు నాకు ఈ రాజకీయాలు ఎందుకు అనేసి అనుకున్నానండి. కానీ ఒకటే ఇక్కడ కుక్కతోక ఉంటారన్నట్టు నాకు తెలుగుదేశం పిచ్చండి.
పార్టీ పుట్టిన దగ్గర నుంచి మా కుటుంబము తెలుగుదేశానికి కట్టుబడిందండి అది. కాబట్టి మళ్ళీ కూడా ఒక్కసారి పచ్చిపాటి పుల్లారావు గారు 2 సంవత్సరాల కిందట నాకు బాగా క్లోజ్ అంటే ఆయన ఫోన్ చేశారు. ఇదేంటి సార్ ఈ రాజకీయం పెట్టింది మాకు మీరు ఊరు కూడా పోలేకపోతున్నట్టే ఏం చేస్తున్నాయా సరైన నాయకులు లేరు అన్నారు. నాకు బ్రహ్మారెడ్డి గారు పెద్ద తెలియదు సార్, ఇక్కడ ఎవరో బ్రహ్మారెడ్డి గారు ఉన్నారంటే ఆయన్ని దించుదాం సార్, ఒక్కసారి మీరు కూడా మాట్లాడేసేటంటే సరైన మాకు కూడా ఉండాలి అనేసి నా కోరిక మేరకు బ్రహ్మానందరెడ్డి గారు మన నియోజకవర్గానికి వచ్చారు. ఆయన మంచి కార్యక్రమాలు చేస్తారు, కార్యకర్తలు కూడా మంచిగా చూస్తారు అనేసి నేను కోరుకుంటున్నానండి. ఇక్కడ మా ఊరు వాళ్ళు 200 మంది ఉన్నారండి. వాళ్ళు మా 200 మందికి నేను హామీ ఇస్తున్నాను. వాళ్ళందరికీ నేను ఈ రోజు ఫోన్ చేసి చెప్పి అందరికీ చెప్తాను. వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు నేను 5 ఓట్లు సాధించాలని చేసి అందరికీ నేను చేస్తున్నానండి. ఈ రోజు నుంచి ఈ 40 రోజులు బ్రహ్మారెడ్డి గారిని ఎలా గెలిపించుకోవాలి ఎలా అని ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ మార్చ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరాలని కోరుకుంటూ చివరిగా ఒక మాట, మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆర్మేశ్వర గుడి ఉందండి. అందులో సార్ బ్రహ్మారెడ్డి గారు గెలిచిన తర్వాత అక్కడ నేను మొక్కున్నాను బ్రహ్మారెడ్డి గారు గెలవాలి అనే ఉద్దేశం గెలవాలి అనేసి. తర్వాత గెలిచిన తర్వాత మిమ్మల్ని అందరినీ అక్కడ నేను పాటిస్తాను అనేసి నా సొంత డబ్బులతోటి మా ఊరోళ్ళందరం కలిసేసేసి మాది పశ్చిమ గ్రామం ఆ ఆర్మేశ్వర దగ్గర యాత్ర కోసి పెడతానండి. మీకందరికీ మీరందరూ కూడా రావాల్సిందే రావాలని అనేసి నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీ మెంబర్స్కి ముఖ్య నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై బ్రహ్మారెడ్డి గారు అన్నమాట. ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బ్రహ్మానందరెడ్డి గారికి మరి ఈ కార్యక్రమంలో మాచర్లో నివసిస్తూ వ్యాపారాల రీత్యా ఉద్యోగాల రీత్యా బతుకు రీత్యా హైదరాబాద్ లో నివసిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి సోదరీమణులకు నమస్కారం తెలియజేస్తున్నా. ఒకప్పుడు మన పల్నాడు ప్రాంతం అంటే నాగులేట్ నీళ్లు, నాపరాళ్ళు, సబ్జి సన్నకూళ్ళు, సత్తంపులు, తేళ్లు అని చెప్పి మన ప్రాంతం వెనుకబడి ఉందని చెప్పేసి కవులు కళాకారులు తెలియజేసేవాళ్ళు. కానీ ఈ రోజు మన పల్నాడు ప్రాంతం మాచర్ల ప్రాంతం చూసుకుంటే రౌడీజం, గూండాయిజం, పోలీస్ కాలు సప్పుళ్ళు మన ప్రాంతంలో జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాలకి ముఖ్యమైన పరిస్థితి వైసీపీ నాయకులు. మరి వైసీపీ నాయకులతో పాటు మన మాచర్ల నియోజకవర్గంలో ఉన్న 2 పిల్లలు సోదరుల వల్లే జరుగుతుందని నేను తెలియజేస్తున్నా. మరి ఇలాంటి పరిస్థితిని పల్నాడు ప్రాంతం నుంచి మాచర్ల నుంచి పాల్గొనాలంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే మరి మన ప్రాంతంలో శాంతి నెలకొల్పుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరొకసారి చూసుకుంటే మనం 4 సార్లు ఎమ్మెల్యేని గెలిపించాం. మీ ఇక్కడ నివసించిన మీ తల్లిదండ్రులు కానీ మీ అన్నదమ్ములు కానీ మన ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. మన మాచర్లకు సంబంధించి నేను అధికారంలోకి వస్తే వర్తముల జల ప్రాజెక్టును పూర్తి చేసి మన ప్రాంతానికి సాగునీరు అందిస్తానని చెప్పి ఈ ఎమ్మెల్యే ఎన్నో మాటలు చెప్పాడు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతే నేను మళ్ళీ ఓట్లు అడగనని చెప్పాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి మాచర్ల ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసే మాచర్ల నియోజకవర్గంలోని ఓటర్లను ఓట్లు అడుగుతానని చెప్పి చెప్పిన పిల్లలు రామకృష్ణారెడ్డి ఈ రోజు మళ్ళీ అదే పార్టీ అభ్యర్థిగా మన ప్రాంత ప్రజలను ఓట్లు అడుగుతున్నాడు. సోదరులారా మీరు గమనించండి, మన ప్రాంతంలో తాగునీరు లేక ఎంతో మంది రైతు కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. దిక్కురోజుల పరిస్థితిలో ఈ రోజు రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం కానీ ఈ పాలకులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. వెల్లుర్తి, దుర్గి, కారంపూడి మండలాల్లో వందలాది మంది రైతులు గతంలో లేని పరిస్థితిలో ఈ రోజు మరి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం కనీసం స్పందించిన దిక్కు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కనీసం చనిపోయిన రైతాంగానికి ఈ రోజు ఇన్సూరెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్న రైతాంగాన్ని ఈ రోజు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకునే పరిస్థితుల్లో 4 సార్లు మన ప్రాంతంలో ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి దగ్గర మన ప్రాంతంలో ఎలాంటి సమస్యలు వస్తాయి, రైతాంగం ఎంత ఇబ్బంది పడుతుందని చెప్పేసి అతనికి పూర్తిగా అవగాహన ఉన్న 5 సంవత్సరాలు అతను ప్రభుత్వం అధికారంలో ఉన్న
జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్న మన ఎమ్మెల్యే ఇంతవరకు అభివృద్ధి ఛాయలనేది మన రాష్ట్రం మన అసలు ప్రాంతంలో కనిపించడం లేదంటే మీరందరూ మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి ఇలాంటి అభ్యర్థుల్ని మళ్ళీ గెలవకుండా చూడాలని చెప్పి నేను కోరుతున్నా. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మేము అధికారంలోకి రావడం అంటూ జరిగితే రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. 22 ఎంపీ స్థానాలు గెలిపించిన ఈ రోజు మరి పార్లమెంట్ లో మరి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదంటే ఎంత జిగజారిపోయిందో ఈ రోజు మనందరం గమనించాలా. మరి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, మరి పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమల ద్వారా మన ప్రాంతంలో ఉన్న మరి విద్యార్థులకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పినప్పటికీ ఈ రోజు ఆ పరిస్థితులు తీసుకురావడంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వెనకబడిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువత ఉద్యోగ అవకాశాల కోసం మన రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాల్లో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. మరి డిగ్రీ చదువుకున్న పిల్లలు భారతదేశంలోనే ఎక్కువ పర్సెంట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఎంతవరకు ఈ ప్రభుత్వం విద్యార్థుల యువత కోసం మరి ఏ కార్యక్రమాలు చేసిందో చెప్పడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాం, పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకురావడంలో పూర్తిగా వెనుకబడిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. మళ్ళీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఇలాంటి పిల్లలు రామకృష్ణారెడ్డి లాంటి మన ప్రాంతంలో ఉండకుండా మరి ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పల్నాడు జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక్క చిన్న విషయం మీతో మాట్లాడాలనుకున్నాను. మన చంద్రబాబు గారు హైటెక్ సిటీకి పునాదులు వేసి ఈరోజు ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎకరం 24 కోట్లు అది మీ అందరికీ తెలుసు. ఈరోజు సంగారెడ్డి, కొల్లూరు ఇటు ఎన్నో జిల్లాలకు వ్యాప్తి చెందిపోయింది హైదరాబాద్. మన ఆంధ్రప్రదేశ్ అక్కడే ఉండిపోయింది. దాని కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అతని తరిమి కొట్టాలి. నెక్స్ట్ మన ఒక ఇంటిలో అప్పు అయితే ఎకరం అమ్ముకుంటే 10 లక్షలు మాత్రమే. అది హైదరాబాద్ లో 24 కోట్లు ఎకరం కల్లారా నేను చూశాను. మీకు మన చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి అయితే మన ల్యాండ్ వాల్యూ కూడా చాలా పెరిగిపోతుంది. అది మీరు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఎందుకంటే మన ల్యాండ్ వాల్యూ చాలా తక్కువ ఉన్నది. సపోజ్ ఎకరం అమ్ముకున్నా కానీ మనకు 10 లక్షల కంటే ఎక్కువ రావట్లేదు. అదే ఇక్కడ 24 కోట్లు వస్తున్నది. మన ల్యాండ్ వాల్యూ ఎన్ని పెరగాలంటే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని కోరుతున్నాను. ఇది ఒకటి తెలియజేసిందిగా మీకు చెప్పాలని వచ్చాను. థ్యాంక్ యూ. పల్నాడు ప్రజలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మామూలుగా పల్నాడు అంటే పౌరసాల గడ్డ, వీడిలో అడ్డ. సో నాకైతే మీరు అట్లా అనిపించడం నాకు ఎందుకని మరి ఇంకా మాట్లాడమంటే ఎట్లా మాట్లాడాలి? అసలు మాచర్లో గత 5 సంవత్సరాల నుంచి చూస్తుంటే నేను అవుట్ ఆఫ్ మామూలుగా నాకు ఎలా అనిపిస్తుందంటే ఉరుకు రక్తం మరుగుతుంది. అసలు మన చంద్రబాబు ఆ రోజు ఇవన్నీ అనుకుంటే వీళ్ళందరూ ఉండే వల్ల మన చంద్రబాబు ఇప్పుడు శాంతి, మంచి, మర్యాద అని మనల్ని సర్ది చెప్పబట్టి ఈ రోజు వస్తుంది. కానీ ఈ 5 సంవత్సరాలు ఏమైంది? ఎట్లా జరుగుతుంది? ఒక బ్రహ్మయ్య అనే అతనైతే కూతురి మీద కట్టు పెట్టి జై జగన్ అనమంటే నా ప్రాణం పోయినా నేను ఆమెను నేను జై చంద్రబాబు అంటే ప్రాణార్పణ చేశారు. సో అటువంటి ప్రాణార్పణ చేసిన వీళ్ళకి కనీసం మనం నివాళులర్పించాలంటే ఈ తాత ఈ నెక్స్ట్ ఎలక్షన్ లో ఏ విధంగా మనము చేయాలి, ఏది మంచి మర్యాదన్ని పక్కన పెట్టండి. 2 నెలలు ఎంతో పౌరసంగా మన అందరం పోయి కష్టపడి ఈ ఎలక్షన్ చేయాలి. అసలు ఎందుకు మనం గెలిపించుకోవాలనేది ఒక 2 నిమిషాలు చెప్తాను. ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి కొనుగోలు జగన్మోహన్ రెడ్డి అయినటువంటి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? లేస్తే బటన్ నొక్కడం తప్పితే ఏమన్నా చేస్తున్నారా? బటన్ ఏం చేస్తున్నాడు? అప్పులు చేస్తున్నాడు, బటన్ నొక్కుతున్నాడు. ఈ అప్పులు బటన్ నొక్కే బదులు ఈ రోజు మన నాన్న
కష్టపడి మనం ఎందుకు చదివేస్తున్నాడు అప్పు తెచ్చి ఇంకా జంతాలు చేయొచ్చు కదా. ఈ రోజు కూడా సెక్రటరీ సిగ్గుసేటు ఆంధ్రజాతి సిగ్గుతో తలంచుకున్న రోజు ఈ రోజు మన సెక్రటరీని కూడా తనఖా పెట్టి 354 కోట్లు అప్పు చేసుకొచ్చింది. ఇంతకంటే అవమానం మనకు లేదు. ఈ రోజు ఇంతకుముందు అసెంబ్లీ ఎలా నడిచేది, ఈ రోజు బ్రోకర్ గాళ్ళు చెత్తన ఎగవలు ఈ రోజు అసెంబ్లీ ఉన్నారు. మన శ్రీకాకుళం నుంచి మాల పెడితే పలాస దగ్గర ఒక పొసి ఉన్నాడు, వారికి కనీసం మహిళలను ఏ విధంగా గౌరవించాలో తెలీదు. ఆ తర్వాత విశాఖపట్నంకి వచ్చి అక్కడ అరగంట ఉన్నారు, వీళ్ళు అరగంట కిందికి వస్తే గంట ఉన్నారు. మన సత్తెనపల్లి ఈ పల్లెల్లో ఎలా పుట్టాలో వీళ్ళు తెలియదు. ఈ విధంగా బూతులు మంత్రులు గుడివారి నుంచి లేకపోతే గన్నవరం నుంచి ఈ విధమైన బూతులు చూస్తే ఇది అసెంబ్లీనా లేకపోతే బ్రోకలు అవుతా అనే అనుమానం వస్తుంది. ఈ రోజు చిలకలూరిపేట చిలక మరి ఏమి చేసింది, ఏడైనా మాట తొలకని మనకి ఏం చేశారు? ఈ విధమైన మంత్రులు ఇలాంటి సన్నాసంగా మనము అసెంబ్లీకి పంపేది. ఈ రోజు అభివృద్ధి అమరావతి ఏమైపోయింది, మొత్తం బిల్డింగ్లు సర్వనాశనం, తిప్పుబట్టిన ఇనుము బిల్డింగ్లంతా చల్లా చెదురైపడినాయి. ఈ రోజు ఆ రోడ్లు కూడా కంకర అంతా కూడా దొంగలించుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొంచెం ముందుకు పోతే నాకు ఒకడు ఉన్నారు, మొన్న బట్టలు ఇచ్చారు. ఇంకోడు అనంతపురంలో ఇంకొకరు ఇచ్చి ఏదో చూడమంటున్నారు. నేను చూడలేను, తొందరలోనే మీకేం కావాలో అది చూపిస్తాం. ఆ రోజు కూడా వస్తుంది. మొన్న ఎరవైన పాలెంలో ఇప్పి చూపించారు. ఏంద్రా నువ్వు ఇచ్చావు, మరి నువ్వు అమ్మాయి కాదు కదా చూడటానికి కూడా నేను ఇప్పలేదు, టీడీపీ కార్యకర్తలు ఇచ్చారన్న. మాకంత దౌర్భాగ్యం ఏం పట్ల మీరు చూడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సన్నాసులు ఎదవలు మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఈ విధంగా జాగరించింది. సో ఇదంతా గమనించండి. ఈరోజు చంద్రబాబు మేము ఒకటే ఈరోజు కార్యకర్తలుగైనా కష్టపడుతున్నామంటే చంద్రబాబు చూసి కాదు, కేవలం మూర్ఖుడైనటువంటి లోకేశం చేసే ఈ కార్యకర్తలకు అండగా నిలబడతారు. మళ్ళీ మంచి పద్ధతులు ఇవన్నీ తీసి పక్కన పెడతాడు మా లోకేష్ అనే ఒక బలమైన నమ్మకంతో ఈరోజు కార్యకర్తలు కష్టపడుతున్నారు. చంద్రబాబు గారు నేను అదే రిక్వెస్ట్, రేపు అధికారంలోకి వచ్చినాక వాళ్ళ జోలొద్దు వీళ్ళ జోలొద్దు, ఈ రాష్ట్రం మంచిదా ఇదే కాదు చాలా లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు సరిచేసిన తర్వాతే అభివృద్ధి వైపు నడవాలని ఈ విధంగా జరిగితేనే కార్యకర్తలు నిలబడతారు, తెగబడతారని కూడా నేను తెలియజేస్తున్నా. పర్టికులర్గా ఈ మాటల నియోజకవర్గానికి వస్తే మీరు గెలిపించుకోవాలి. ఎందుకు గెలిపించుకోవాలంటే ఏం జరుగుతుందో ఒక్కసారి చూడండి. ఈ ట్యాక్స్ను కూడిపెట్టదు, ఆల్రెడీ జరిగిపోయింది. ఆ పర్యవసానాలు ఏదో మన నాన్నోళ్ళకి తెలుసు, మనకు తెలుసు. ఇదంతా తెలిసే చంద్రబాబు గారు ఈ మనము ఎంకరేజ్ చేయకూడదు, రేపు భవిష్యత్తు నాశనం అయింది అనే ఉద్దేశంతో మనల్ని ఎంతో అనిసి మనసు ఉండమని చెప్పారు. మన సమావేశం ఇతరులకు ఇబ్బంది కాకూడదు కాబట్టి మన వెహికల్స్ ఏమన్నా బయట అడ్డంగా ఉంటే తీసుకుని వచ్చి పక్కన పెట్టాల్సిన పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిన్న బాబు గారి సమావేశంలో గొంతు పోయింది. ఈనాటి ఈ ఆత్మీయ సమావేశానికి చేసిన వేదిక మీద పెద్దలకు, ఇక్కడ ఆశ్రయించిన సోదర సోదరులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. సునామీ లాంటి ఉత్సాహం చూస్తా ఉంటే వైసీపీ పార్టీ కొట్టుకొని పోవటం ఖాయం అనిపిస్తా ఉంది. ఈ సమావేశానికి వచ్చినందుకు ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరినీ చూశాక ఈ సందర్భంగా మీరందరికీ ఈ నిర్వాహకులకు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా ఈ హైదరాబాద్ నగరంలో మీ అందరినీ కలవాలంటే
వ్యక్తిగతంగా నాకు సాధ్యం కాదు. మళ్ళీ ఎన్నికలు కూడా అయిపోతాయి కాబట్టి అందరూ వాయించకుండా మీ అందరూ వచ్చినందుకు మీరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. గతంలో అనేక పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి, కానీ ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా మాచర్ల పల్నాడు ప్రాంతంలో అనేకమైన ఇబ్బందికరమైన సంక్లిష్టమైన పరిస్థితులు, రాక్షస పరిపాలన నడుస్తూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటానంటే ఒక్క అవకాశం మీద మన సమయం పోతుందని కొట్టేశారు. ముద్దులు పెట్టాడు, తనలో చేతులు పెట్టాడు, తనలో పేరు కూడా తీశాడు. మళ్ళీ అయిపోయింది, ఎన్నికల్లో గెలిచాడు, మరి కనపట్టల్లా. వీళ్ళకి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజావేదికపైకి కూల్చివేత మొదలుపెట్టి అంతటితో ఆగలేదు ఆయన సైకోయిజం. ప్రజా జీవితాన్ని కూడా కూల్చివేసే విధంగా ఆయన ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చాడు. ఎవరో మరి మహానుభావుడు తగిన పదాన్ని సైకోని సూచించడానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా నినాదాలతో కాదు, మాటలతో కాదు, చేతలతోటి సైకో ప్రభుత్వాన్ని పారగొనే వరకు మీ అందరూ కూడా ఈ ఉత్సాహాన్ని, ఈ ఉత్తేజాన్ని మీతోనే కాకుండా ప్రజలందరిలో నింపాలి, ప్రజలందరినీ కూడా సమాయత్తం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారంటే అభివృద్ధికి చిరునామా, ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి. అన్ని విభాగాల్లో, చాలా ముఖ్యమైన విభాగాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర పటాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలిపే ప్రయత్నం చేశారు. ఈరోజు చాలా మంది ఈ హైదరాబాద్ ఇవన్నీ కూడా ఇంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, రాబోయే ఐటీ విప్లవాన్ని ముందుగా పసిగట్టి ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రజల కోసం 220 పైగా ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఒకనాడు ఇంజనీరింగ్ అంటే పేదవాడికి అందని ద్రాక్ష పండు లాంటిది, మధ్య తరగతి వారికి కూడా అందని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నుంచి కులాలకి, మతాలకి అతీతంగా అన్ని వర్గాల వారికి ఇంజనీరింగ్ పట్టభద్రత కళాశాలలో అవకాశం కలిగింది. తద్వారా మీరందరూ కూడా దేశ విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకొని ఆర్థికంగా బలపడి కుటుంబాలని నిలబెట్టుకుంటూ గ్రామాల్లో, మరి కొంతమంది అయితే గ్రామాల అభివృద్ధి కూడా తోడ్పడుతూ సమాజాన్ని ముందుకు తీసుకుపోగలుగుతున్నారు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. ఆయన కాదని తీసుకురాగలిగారు కాబట్టి ఆ రోజు ముందుగా ఊహించి మనకి అవకాశం వచ్చింది. ఆయన ఏం చేశాడు అంటారు వాళ్ళు. ఈరోజు
ఆంధ్రప్రదేశ్ గంజాయి వనంగా మారిపోయింది. దేశంలో ఎక్కడ మత్తు పదార్థాలు పట్టుకుండా మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూపుతున్నాయి అంటే ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తునే మత్తులో ముంచెత్తడానికి సిద్ధమయ్యాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి క్రమం నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు చివరికి సెక్రటేరియట్ లో సచివాలయాలు తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. సచివాలయాలు సెక్రటేరియట్ లో ప్రభుత్వ ఆస్తులే కాదు, మందు తాగే ప్రతి ఒక్కరిని కూడా రాబోయే 20 సంవత్సరాలు ఇదే విధంగా ఈ ప్రజల్ని తాకుతానని చెప్పేసి 16,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్న సిద్ధమానిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడంటే ఈ దేశ చరిత్రలో కాదు, ఈ ప్రపంచ చరిత్రలో కూడా ఎవరు లేరు. ఎన్నికల ముందేమో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఎన్నికల తర్వాత 50 రూపాయలున్న కష్టజీవి సామాన్యుడిగానే చీప్ లిక్కర్ని 200 నుంచి 250 రూపాయలకు పెంచి ప్రజల దేవుణ్ణి రక్త మాంసాన్ని తిండి ఈరోజు పథకాలు ఇస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఈయన ఒక అద్భుతమైన మాటకారి, మోసకారి. ఎందుకంటే చంద్రబాబు గారిని పాపం అన్నారు, ఆయన ఏదో చెప్పుకుంది తెలిసింది చెప్పుకుంటూ పోతారు. నేను బిడ్డనో అంటాడు, నేను అనాథనో అంటాడు, నేను పేదవాడిని అంటాడు, మా బాబాయిని చంపారు అంటాడు, కోడికత్తి దాడి చేశారు అంటాడు, మా నాన్నని చంపారు, మరి నేను అనాథనయ్యాను, ఇంత పెద్ద కుటుంబానికి మా నాన్నగారు చనిపోయాదని చెప్పేసి సానుభూతి వాక్యాలతోటి ప్రజల మనోభావాన్ని కొల్లగొట్టడంలో ఇతన దిట్ట. మరొకసారి మోసానికి సిద్ధమయ్యాడు. నేను ఒంటరివాణ్ణి, నేను పేదవాణ్ణి, నేను బిడ్డనంటాడు. ఆస్తి పత్రాల మీద కూడా ఆయన ఫోటో పెట్టుకున్నాడు. నీ బిడ్డని చెప్పలేదు, మీరు ఓటేశారనుకో మీ బిడ్డకు ఆస్తిలో హక్కు ఉంటుంది కదా, మీ ఆస్తులు కాజేయడానికి కూడా దేశం మీ అందరి ఆస్తులు కూడా తాకట్టు పెడతాడు. మరి న్యాయమే కదా, మీ బిడ్డ అన్నప్పుడు ఆమోదిస్తే మీ బిడ్డకు ఆస్తిలో హక్కు ఉంది కదా. కాబట్టి ఇలాంటి దొంగల పట్ల జాగ్రత్తగా ఉన్నాను. ఆ రోజు నాన్నగారు మృతి, శర్మిలమ్మ అన్నగిరిన బాణం పాపం, ఆడబిడ్డను మనం తప్పు పట్టకూడదు, మన సంస్కృతి కాదు. మన చంద్రబాబు నాయుడుకున్న సంస్కారం ఏంటంటే మా స్నేహితుడు కూతురు శర్మిలను ఏ విధంగా మాట్లాడుతున్నారని ఆయన మాట్లాడగలిగాడు అంటే ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వం. అది సాక్షాత్తు మన తల్లి భువనేశ్వరమ్మని అసెంబ్లీ సాక్షిగా అవమానిస్తే ఆయన చెల్లెల్ని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తీరు సంస్కారానికి, సంస్కారహీనుడికి మధ్య తేడాను తెలియజేస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక నిజాయితీ, ఒక నిబద్ధత కలిగిన పార్టీ. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, నా ఎస్సీలో, నా ఎస్సీలో, నా బీసీలో, నా మైనారిటీలు అంటాడు. నువ్వు కాదు, నీ ఎస్సీలు, నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల గురించి ఆలోచించింది. ఆ రోజు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు సమాజంలో ఈ వెనుకబడిన వర్గాలకి రాజ్యాధికారం లేదు, వీళ్ళు రాజకీయంగా వెనుకబడి ఉన్నారు అని చెప్పేసి ఆ రోజు స్థానిక సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ
మహిళలకి ఆస్తి హక్కుల్లో కల్పించడంలో కానీ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంలో కానీ ఈ విధంగా మరి ఆయన అనేక అవకాశాలు మరి ప్రజలకు రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవనీయులు జీవి రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతాను. ఆయన్ని జీవి రెడ్డి గారిని ఎన్నోసార్లు మనం ఒకటవ్వాలని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు పార్టీ వైసీపీ నుంచి ఆహ్వానాలు పలికినా బాబు గారితో నా ప్రయాణం అని చెప్పేసి ఈ రోజు వరకు అనేక గంటలు చర్చల్లో, డిబేట్లో, ఫైట్స్ చూడటంలో, వారి వైఫల్యాన్ని ఎండగట్టడంలో ఆయన నిరంతరం కష్టపడుతున్నారు పార్టీ కోసం. జీవీ రెడ్డి గారికి ఒక్కసారి అందరాన్ని సమానకంగా తెలుగుదేశం పార్టీ మాటల పార్టీ కాదు, చేతల పార్టీ. జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోని ఈయనేదో క్రీస్తు కన్నా, మహమ్మద్ ప్రవక్త కన్నా, భగవద్గీతను రచించిన శ్రీకృష్ణుడి కన్నా గొప్పవాడిగా ఈ మూడింటితో సమానం అంటే ఆయన మేనిఫెస్టో. ఎందుకు మీ మేనిఫెస్టో 99% అమలు చేశానంటాడు. ఆ 1% ఈయన ఆచరణలో చెప్తే మేము తెలుసుకుంటాం కదా. సిగ్గులేదా? అబద్ధాలు ఆడటంలో మరి ఈ వైసీపీ పార్టీ దిగ్గజాలు. అబద్ధం అనేది నాలుగు చివరనే ఉంటుంది వీళ్ళకి. గుండెల్లోంచి వచ్చేది తెలుగుదేశం నాయకుడి మాట. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ అంటే ఎంతో మంది మీలాంటి కార్యకర్తలు, నాయకులు త్యాగం చేస్తే ఈరోజు ఒక బ్రహ్మారెడ్డి అనేవాడు ఎక్కడి నుంచో సపరేట్గా పుట్టల. మీ అందరి ప్రేమాభిమానాలతో ఎదిగినవాడు బ్రహ్మారెడ్డి. మీ అందరి త్యాగాలు 2.5 సంవత్సరాలుగా గ్రామాల్లో అనేక మంది ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కేసులు, వేధింపులు అన్నిటినీ తట్టుకొని తెలుగుదేశం పార్టీ బాధ్యత అప్పచెప్పిన నా పక్షాన నిలబడ్డారు కాబట్టి ఈరోజు బ్రహ్మారెడ్డికి మీరు గుర్తింపుకోగలిగారు. మీలాంటి ఎంతో మంది కార్యకర్తల, నాయకుల త్యాగం ఒక బ్రహ్మారెడ్డి. ఇలాంటి బ్రహ్మారెడ్డిలు ఎంతో మంది త్యాగాన్ని ఫలితమే ఒక టీడీపీ పార్టీ, ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మనందరూ ఉంటే, మీరందరూ ఉంటే నేనంటాను, మాలంతా అందరూ ఉంటే మరి పార్టీ ఉంటుంది. ఎందుకంటే మన నియోజకవర్గం మార్చడంలో ఒక ఉదాహరణ. డిసెంబర్ 27 నేను బాధ్యత తీసుకున్న తర్వాత కేవలం 15-16 రోజుల్లో మా పక్కనే ఉన్న గుళ్ళపాడు గ్రామంలో తోట చంద్రయ్య గారిని కిరాతకంగా హత్య చేస్తూ గొంతు మీద కత్తి పెట్టి జై జగన్, జై వైసీపీలను వదిలిపెడతాను అంటే, జై చంద్రబాబు, జై టీడీపీ అని చెప్పేసి మరి ప్రాణాలను సైతం ప్రాణప్రాయంగా వదిలేసిన వాళ్ళకన్నా
మనం ఏమన్నా ఎక్కువ త్యాగం చేశామా? ఈ రోజు వచ్చింది ఒక చారిత్రాత్మకమైన అవసరం. కులాలకి మతాలకి నిజం చెప్పాలంటే వైసీపీ వాళ్ళకు కూడా చెప్తున్నాను, పార్టీలకు అతీతంగా కూడా ఈ దుర్మార్గపు దుష్ట పరిపాలన అంతం చేయకపోతే ఈ రాష్ట్రంలో ఎంతో మంది భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఎందుకంటే ఎంతో మంది తల్లిదండ్రులు కాయా కష్టం చేసి తమ కడుపును కట్టుకొని తమ బిడ్డల భవిష్యత్తు కోసం మరి ఎక్కడెక్కడో వారిని చదివిస్తూ ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో సరే ఈ రాష్ట్రం అంటే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు క్షమించాలి. ఎందుకంటే రోజు ఆ రాష్ట్రం గురించి మాట్లాడతాం, ఇక్కడికి వచ్చి కూడా అదే మాట్లాడుతున్నాము. మన సోదరులు రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఐటీ సెక్టార్ వచ్చే పరిస్థితి లేదు, పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు, ఉన్న పరిశ్రమలు పారిపోయే పరిస్థితులు ఉన్నాయి. మరి ఉద్యోగాలు ఎవరిస్తారు? ఎన్నికల ముందన్నాడు ఈ నేగోలో లక్షలాది కంపెనీలను తీసుకురాబోతున్నట్టు 80% స్థానికులకే ఉద్యోగాలు ఇస్తాంట. తెల్లైదు ఎద్దు లేదు, మనలో బండి లేదు, తెల్లారి భారీ వెళ్ళాడు. అలా ఒక కంపెనీ లేదు, ఏదీ లేదు. ఆయనంటే 80% స్థానికులు. ఎక్కడ ఇస్తావయ్యా? చేపల మార్కెట్లలో ఇస్తున్నాడు, మటన్ కొట్లు పెట్టిస్తున్నాడు. దీనికోసం నువ్వు అవసరమా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా? సమాజంలో అన్ని వర్గాల పట్ల సామాజిక న్యాయం అంటాడు. అసలు నిజంగా సామాజిక న్యాయం సమాజ దేశం లెక్కనం. 34% బీసీలకు తెలుగుదేశం రిజర్వేషన్ ఇస్తే 24% తగ్గించారు. ఒక్క విషయంలో మాత్రం సామాజిక న్యాయం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. ఎందుకంటే అక్కడ కులం వల్ల, మతం వల్ల, ప్రాంతం వల్ల నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అందరికీ లిక్కర్ రేట్లు పెంచాను, అందరికీ ఇసుక రేట్లు పెంచాను, అందరికీ కరెంటు ఛార్జీలు అవి ఒక్కసారైతే సీరియల్ కరెంటు 9 సార్లు పెంచాను. మరి ఇళ్ల పనులు పెంచాను కదా, ఆర్టీసీ ఛార్జీలు పెంచాను కదా, కొత్త పన్ను వేశాను, మరి పర్సనల్ ట్యాక్స్లు పెంచాను. ఇల్లు చేసినట్టు సామాజిక న్యాయం చేస్తా ఉంటే నన్ను విమర్శిస్తారంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మాత్రం గొప్పగా సామాజిక న్యాయం చేస్తాడు, ఎవరిని వదిలిపెట్టడు. పన్నాడులో ఒక సామెతంగా కర్రగాల్సి వాత పెట్టినట్టనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కర్రగాల్సి వాత పెట్టి ఒక స్కీమ్ ఇచ్చి ఎన్నపోత వేసినట్టు ఒక స్కీమ్ ఇస్తున్నాడు. ఒక పేదవాడి దగ్గర 200గా వేసి ఆయనకి రోజుకి ఒక 50 రూపాయలు ఇస్తాడు. ప్రజలను మోసం చేస్తాడు, భావోద్వేగాలు రెచ్చగొడతాడు, కుల మతాల మధ్య రెచ్చగొడతాడు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తాడు. ఇవన్నీ బ్రిటిష్ వాడు చేసిన మరి ఆ రోజు డివైడ్ అండ్ రూల్ ఇది ఆయన విధానం. విజయవాడంటే ముగ్గురు పిల్లల్ని కూడా నిలబెట్టే ఓటు మనకు వస్తుంది అనుకునే సంస్కృతి ఈ వైసీపీ. మరి ముఖ్యంగా మాచర్ల వాసులు వరికపూడి శిల, దశాబ్దాల కళ, నాగార్జున సాగర్ నీళ్లు ఆ గేట్లు తీసినప్పుడు దూకుతుంటే మన చేలకు శబ్దం వినపడుతుంది, మన పొలాల్లో నీళ్లు కనపడవు. వివిధ కారణాల వల్ల అది ఆలస్యంగా వస్తూ ఉంటాయి. పోయినసారి మాచర్ల శాసనసభ్యులందరూ వరికపూడి శిల ప్రతి ఎకరం నీరు పారించకపోతే రాబోయే ఎన్నికల్లో
నేను ఓటు అడగను అని చెప్పేసి అన్న ఈ పెద్ద మనిషి మొన్న జగన్మోహన్ రెడ్డి సాక్షిగా ఇలా స్టేజీ మీద శంకుస్థాపన చేయడం చరిత్రలో మనం ఎప్పుడన్నా చేశామా? ఎందుకంటే దాన్ని మళ్ళీ ఎక్కడ ట్రోల్ చేస్తారో వేరు దాని దగ్గరికి జనం నిలబడి ఎప్పుడు అంటారో అని చెప్పేసి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని కూడా సంకన పెట్టుకుని పోయాడు. సాగునీరు లేదు, కర్మ 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిపించారు. తాగునీట తాగటానికి నీళ్ళు ఈ మధ్య 2 నెలల నుంచి నేను తగులుకున్నాను. 4 సార్లు నుంచి గెలిపిస్తే ఏం చేశారని మధ్య తప్పనిసరి అక్కడక్కడ మనోళ్ళు పాపం బోర్లు వేస్తున్నారు, కొన్ని ట్యాంకర్లు పెట్టి తిప్పుతా ఉన్నాడు. తిప్పుతా ఉంటే వెంటకిందల మండలం మల్లవరం గ్రామంలో 2 రోజుల క్రితం ఒక ఎస్టీ మహిళ స్వామిని బాయి వయసు 60 సంవత్సరాలు పైబడి ఉంటాయి. అక్కడ నీళ్లు పట్టుకోవడానికి ఆమెకేం తెలుసు పాపం పెద్దామా, నువ్వు మా పార్టీ కాదు, నీళ్లు పట్టుకోవడానికి వీలు లేదంటే నేనెందుకు పట్టుకోకూడదని అన్నా. బిందె పెట్టబోతే ట్రాక్టర్తో గుద్దారు, కింద పడి మళ్ళీ లేచింది. మళ్ళీ రివర్స్ చేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి గుద్దితే ఆమెకు చనిపోయింది. మరి నా ఎస్సీ ఎస్టీలో ఈ ఎస్టీ ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. డాక్టర్ సుధాకర్ ఒక మేధావిని మార్క్స్ అడిగిన మేధావికి సభ్య సమాజం ఒక ఎస్సీ ఎస్టీ బీసీ కాదు. ఈ సంఘటన చూస్తా ఉంటే ప్రతి ఒక్కటి కళ్ళల్లో నీళ్లు విరిగే పరిస్థితి. వెనకటి చేతులు కట్టేసి గుండె వేసి పిచ్చివాడిని చేసి చివరికి అతని మరణానికి కారణమైనప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సంఘాలు, కుల సంఘాలు, విప్లవ సంఘాలు అన్ని కూడా భయపడి రోడ్డెక్కలేని దుస్థితి ఈ రాష్ట్రంలో దాపురిచింది. అంటే మాట్లాడితే సమ్మెకు సయ్యమే ఈ రాష్ట్ర ఉద్యోగులు ఈరోజు కుక్కిన పేర్లాగా పడిన్నారు. ఎన్నికలన్న ముందు ఎన్ని బట్టలు కొద్ది పెడతానని చెప్పి ఈ ఉద్యోగస్తులందరినీ ఊరించి ఈరోజు ఉన్న బట్టలు ఓడవేస్తుంటే దిక్కుదేశన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఉన్నారు. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే సమయం లేదు మిత్రమా. మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధాన్ని అంటున్నాడు, సంసిద్ధం కాదు. మన భాష ఏంటి? సిద్ధానికి జై కొడదాం, చంద్రన్నకు జై కొడదాం. సిద్ధానికి జై కొడదాం, చంద్రన్నకు జై కొడదాం. ఈ నినాదంతో, ఈ స్ఫూర్తి, ఈ ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా మీ స్నేహితులు, మీ బంధువులు ఏ నియోజకవర్గంలో ఉన్నా సరే ఇతోధికంగా మీరు ఏ విధంగా ఈ పార్టీని రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టడానికి మీరు ఏ విధంగా చేయగలరో అన్ని విధాలుగా మీ అందరూ పార్టీకి అండదండలుగా ఉంది. ఈరోజు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా సరదాశీలంగా ఉంటారు. ఎక్కడ కూడా దాండికాలు, ఆర్భాటంగా ఉండరు. ఇప్పుడు ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి. మనం ఆయన్ని సైతం అనేక విధాలుగా వేధించారు. చంద్రబాబు నాయుడు గారిని అయితే ఏకంగా జైల్లో పెట్టారు, కానీ ఆయన్ని కూడా సన్న కేసులు చాలా గట్టి చాలా ఇబ్బంది పెట్టారు.
చివరికి ఆయన రోడ్డు మీద బైఠాయించే పరిస్థితి. ఆ విషయం నాకు తెలియదా? మరి అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వారు రాజమండ్రి జైలుకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి ఈ విధంగా అయితే కాదు, రాజకీయాలు కాదు ముఖ్యం, పదవులు అధికారం కాదు ముఖ్యం, ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల హక్కులు, ఈ రాష్ట్ర ప్రజలు గౌరవంగా బతకాలి అంటే ఇటువంటి సైకో పరిపాలనని పారదోలాలి అని చెప్పి మరి చంద్రబాబు గారితో చేయించి కలిపి ఈరోజు ఎన్నికలకు వస్తున్న పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఈ సమావేశంలో మనందరం కూడా ఒక ఈ సైకోకి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మనందరం అనుకుంటున్నాం అతను ఏదో ఆలోచనతో జనంతో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిప్పిస్తున్నాడు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఆయన ఏం చెప్తున్నాడు? సాక్షాత్తు అన్న వదిలిన బాణం షర్మిల్ని నువ్వు ఎవరికి రాజశేఖర రెడ్డితో పుట్టావా అని చెప్పి మాట్లాడే పరిస్థితుల్లో వాళ్ళ పార్టీ వాళ్ళకు అనిపిస్తున్నాడంటే దాని అర్థం వాళ్ళకి తల్లిని అవమానిస్తున్నాడు. ఆయన చెల్లిని అవమానించడం కోసం పదే పదే పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ ప్రస్తావన తీసుకొస్తాడు. అయితే వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ చాలా సంయమనంగా ఆమె వ్యక్తిగతమైన జీవితం గురించి దాడులు చేయలేదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నీ చెల్లికి ఏంటి అని చెప్పి ఈ జనంతో అనిపించాల, చెల్లి మీద కూడా కక్ష సాధించాలి. చివరికి తల్లి మీద కూడా నిందేసే స్థితికి రాజకీయం కోసం దిగజారిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. చచ్చిపోయిన తండ్రినేమో సాక్షి టీవీలో సాక్షి పేపర్లో ఫోటో వేసుకుంటాడు, బతికున్న తల్లి మాత్రం ఈ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా పనికిరాలేదు. కాబట్టి సోదరులందరూ కూడా గమనించాలి. మరి చాలా సమస్యలు ఉన్నాయి. చాలా మంది అన్ని కష్ట నష్టాలకి మరి సిద్ధమై ఆర్థిక నష్టాలను కూడా అనుభవిస్తూ పోరాడుతున్నారు. కాబట్టి మీ అందరూ కూడా మీ వంతుగా మీరందరూ కూడా మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టడానికి, తద్వారా ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసే అందరికీ మీ వంతు సహకారాన్ని మీ అందరూ అందించగలరు అని చెప్పేసి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చి ఇంతగా అభిమానించిన ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం అందరూ అలాగా. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు జీవీ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. బ్రహ్మారెడ్డి అన్న ప్రభుత్వ వైద్య సంఘాలు వాటి గురించి అన్ని చెప్పడం జరిగింది. ఒక్క విషయం నేను చెప్పేది ఏంటంటే 2021 డిసెంబర్ 27వ తేదీన బ్రహ్మారెడ్డి అన్న అంటే టీడీపీలోకి వచ్చిన రోజు. 2021 డిసెంబర్లో బ్రహ్మారెడ్డి అన్న టీడీపీలోకి రాకముందు టీడీపీ ఏంటి, వచ్చిన తర్వాత టీడీపీ ఏంటంటే అది ఒక్క పల్నాడు మాచర్ల నియోజకవర్గమే కాదు, వారి ఇంట్రెస్ట్ ఎత్తబడిందంటే రాష్ట్రం మొత్తం మీద కూడా అది బ్రహ్మారెడ్డి. సో ఇటువంటి బ్రహ్మారెడ్డి మనము అఖండ మెజారిటీ తోటి గెలిపించుకోవాలి. ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు మనకు తెలుసు నియోజకవర్గ స్థాయిలో ఉంటారు, కొంతమంది జిల్లా స్థాయిలో ఉంటారు, కొంతమంది రీజనల్ స్థాయిలో ఉంటారు. బట్ బ్రహ్మారెడ్డి అన్న కాదు, రాష్ట్ర స్థాయి లీడరు. ఈ రోజు వారు ఎక్కడ మాట్లాడినా ఏం చేసినా కూడా సెన్సేషన్ అవుతుందంటే వారి లీడర్షిప్ ఉన్నటువంటి విలువ అది. ఈరోజు మాచర్ల గురించి ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకు తెలిసినంత 90% మాచర్ల వాళ్ళు ఉండొచ్చు.
మాచర్ల నియోజకవర్గం గురించి అంటే రాష్ట్రం మొత్తంలో భయపడే పరిస్థితి. అలాంటి నియోజకవర్గంలో ఒక్కడిగా వచ్చి ఈరోజు ఎవరైతే పిల్లలు అంటున్నారో వాళ్ళని పిల్లలు చేసిన వ్యక్తి బ్రహ్మారెడ్డి. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చూశారు సభలో, మా బ్రహ్మారెడ్డి అన్నప్పుడు రుణపడి అంటున్నాడంటే వారి పాత్ర, వారి కాంట్రిబ్యూషన్ కేవలం 2 సంవత్సరాల్లో వారు మాచర్ల నియోజకవర్గం నిలబెట్టడమే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా టీడీపీకి ఒక ఊపు తెచ్చినటువంటి వ్యక్తి. సో బ్రహ్మారెడ్డిని మాచర్ల నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్రం మొత్తం తెలుగుదేశం క్యాడర్ మొత్తం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి వ్యక్తి. అటువంటి బ్రహ్మారెడ్డిని మళ్ళీ ఒకసారి నేను చేతులెత్తి అందరికీ నమస్కరించి కోరుతున్నాను. వారిని మనం అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలి. అప్పుడే వారికి మనం ఇచ్చినటువంటి మనం ఏదైతుందో కృతజ్ఞతలను ఓట్ల రూపంలో మిగతా ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా వారిని మనం ఆదుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరోసారి నా నమస్కారాలు తెలియజేస్తాను. సెలవు తీసుకుంటున్నాను. కోరుకోవాలి. ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ గ్రామాల నుంచి, వివిధ మండలాల నుంచి ప్రయాసలను గురించి మాచర్ల నియోజకవర్గంలో మార్పు రావాలి. ఈరోజు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాస్తూ కనీసం ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను ప్రశ్నించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో బానిసత్వంలో ఈరోజు మాచర్ల ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. ఈరోజు మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఎంతో కొంత స్వేచ్ఛంగా జీవిస్తున్నారు. ఈరోజు మీ కుటుంబాలలో, మీ బంధువులు, మీ గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఆకృత్యాల గురించి, దమన కాండల గురించి తెలుసుకోండి. ఈరోజు మీకోసమో నా కోసమో కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వాన్ని దింపవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఎవరు మాట్లాడినా, ఎవరు ప్రశ్నించినా, ఎవరు ఏది చేసినా సరే వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, వారిని భయభ్రాంతులకు గురి చేయడం, వారి మీద దాడులు చేయించడం, ఈరోజు పోలీసులే రౌడీ స్పీకర్లా మారి ప్రజలను వేధిస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో ఉన్నాయి. ఈరోజు మాచర్ల ప్రజలు పాకిస్తాన్ లో ఉన్నారా, లేకపోతే 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఉన్నారా తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు వారి యొక్క జీవితాలను వెల్లడిస్తా ఉన్నారు. కనుక ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ మీరు ఆలోచించాలి. ఇప్పటి వరకు గడిచిన 20 సంవత్సరాలుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక పిల్లి మాచర్ల ప్రాంతాన్ని పరిపాలించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ సభాముఖంగా ఈ సభ నుంచి సవాల్ చేస్తా ఉన్నాను. మాచర్ల ప్రాంతానికి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో ఒక్కటి చెప్పుకోగలవా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఓరకముడి గురించి మాట్లాడితే నా మీద హత్యా ప్రయత్నం చేస్తావా? పోలీసులను అడ్డం పెట్టుకుని ఆంబులెన్స్ లో వెళ్తున్న నన్ను మండలంలో తీసుకెళ్లి మర్డర్ చేయించడానికి ప్లాన్ చేస్తావా? ఇదేనా రాజనీతి? ఇలాంటి రాజనీతి కోసమైనా నిన్ను ఓట్లేసి కల్పించింది. ఇలాంటి నాయకులైనా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన కొనసాగిస్తా ఉందని బాధ కలిగేటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో దాపరించాయి. ఓనా ప్రజలారా, ఓనా ఓటుల మహాశైన ఇక్కడ కులం, మతం, జాతి, వర్గం అనే భేదాభిప్రాయాలు ఏమున్నా మీ మెదల నుంచి తొలగించి రాబోయే రోజుల్లో, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మేధావితో జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని గెలిపించుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మాచర్లలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోకపోతే మనకి భవిష్యత్తు లేదు, మనం బ్రతకలేము. తిరిగి ప్రభుత్వం వచ్చిందా? తిరిగి గెలిచారా? 5 సంవత్సరాల పాటు మాచర్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో మనం బ్రతకలేమో గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రశ్నించే గొంతులను అడగదొక్కుతున్నారు, ప్రశ్నించే వారిని హత్యలు చేస్తున్నారు, ప్రశ్నించే కుటుంబాలను అడగదొక్కుతున్నారు. ప్రజలారా ఆలోచించండి. ఈరోజు ఏ పార్టీకి సంబంధం లేకపోయినా, ఈ రోజు వరకు ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు, కానీ రాష్ట్రంలో మార్పు రావాలి, మాచర్లలో మార్పు రావాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అది త్వరలోనే నన్ను మద్దతు ఇచ్చేవారు సుమారు 89 గ్రామాల ప్రజలు ఉన్నారు. వారితో పాటు గౌరవ జోలకంటి బ్రహ్మారెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాం. తప్పకుండా మార్పు వస్తుంది. మార్పు కోసం మీరందరూ కృషి చేస్తారని మనసా వాచాకరమైన విశ్వసిస్తున్నాను. జై తెలుగుదేశం, గట్టిగా జై తెలుగుదేశం, జై సిబిఆర్, జై సిబిఆర్, జై కేసీఆర్.